Germanten Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. హార్ట్ అటాక్ వచ్చే ముందు ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయండి? There are multiple symptoms. Most important symptom అది మొత్తం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సడన్ గా మీరన్న సిమ్టమ్స్ కనిపిస్తే ఇమీడియట్ సొల్యూషన్ ఏంటి? ఇమీడియట్ సొల్యూషన్ ఫస్ట్ చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ డాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోతున్నారు. మల్టిపుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో దానికి ఏమైనా సౌండ్ ఏమైనా కారణం అవుతుందా? వర్కౌట్స్ చేయడం మంచిదే కదా, ఎందుకు అలా అవుతుంది అసలు? సమ్ ఎక్సర్సైజెస్ దే ఇంక్రీజ్ ద బ్లడ్ ప్రెషర్ ఇన్సైడ్ అవర్ బాడీ. హైపర్ ఎక్సైట్మెంట్ తర్వాత కొంచెం ఎక్స్ప్లోడ్ అయింది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. జెనెటిక్ రీజన్స్, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ముందస్తుగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుంది? అది ఫ్యామిలీ హిస్టరీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఉంది. యాక్చువల్గా ఇన్ ది సౌత్ ఏషియన్ పేషెంట్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అది ఎక్కువగా ఉంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయా? If cholesterol is normal, it doesn't mean heart attack will not come. If cholesterol is high, it means heart attack will come. That is also not true. నమస్తే, నేను మీ హరిత. అత్యాధునిక సౌకర్యాలు, వరల్డ్ క్లాస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, రోబోటిక్ సర్జరీలలో టాప్లో ఉన్న అత్తాపూర్లోని జెర్మంటెన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ప్రస్తుతం నేనున్నాను. నాతో పాటు ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జహీదుల్లా ఖాన్. సార్ నమస్తే. నమస్కారం. యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఒకప్పుడు 50 పైబడ్డ వాళ్ళలో హార్ట్ అటాక్స్ అనేది మనం చూసాం. రీసెంట్గా 25-30 ఈ ఏజ్లోనే హార్ట్ అటాక్స్ రావడానికి కారణాలు ఏంటి అసలు? సో ఇది కండిషన్ ఇప్పుడు చాలా కామన్ అయింది. అండ్ దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ రిగార్డింగ్ దిస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అది లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఉంది. ఇప్పుడు యంగర్ ఏజ్లో కూడా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ అది లో ఫిజికల్ ఎక్సర్సైజ్, లో యాక్టివిటీ. తర్వాత మోస్ట్ కామన్లీ ఇప్పుడు జంక్ ఫుడ్ ఇంటేక్ ఇది కూడా చాలా ఎక్కువగా అయింది. తర్వాత ఫ్యామిలియల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి ఇది రీజన్లో. మోస్ట్ ఇంపార్టెంట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. తర్వాత ఇది పొల్యూషన్ రిలేటెడ్ యాక్టివిటీస్, స్ట్రెస్. ఇది యంగర్ జనరేషన్ ఇది 25 to 35 or 40 ఇది జనరేషన్లో కొంచెం స్ట్రెస్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు. career related, family issues, etc. So all these factors they are combining and causing early rise in the heart attacks, mostly in the younger generation. హార్ట్ అటాక్స్ రావడానికి స్ట్రెస్ ఏమన్నా కారణం అవుతుందా అండి? One of the reason is stress ఉంది, but the majority of the reason ఇది related to diet, ఇది related to physical exercise and genetic makeup. ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటున్నారు. చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. జిమ్లో వర్కౌట్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయి చనిపోతున్నారు. వర్కౌట్స్ చేయడం మంచిదే కదా, ఎందుకు అలా అవుతుంది అసలు? అది హార్ట్ అటాక్స్ వర్కౌట్ రిలేటెడ్ కాదు. అది హార్ట్ అటాక్స్ ఆర్ జస్ట్ అ ప్రిసిపిటెంట్. సమ్ ఎక్సర్సైజెస్ దే ఇంక్రీజ్ ద బ్లడ్ ప్రెషర్ ఇన్సైడ్ అవర్ బాడీ అండ్ బికాస్ ఆఫ్ దోస్ ఇంక్రీజ్ ప్రెషర్స్ దేర్ మే బి సమ్ ఇన్సిడెన్సెస్ ఆఫ్ హార్ట్ ఫెయిలర్. సో ఎక్సర్సైజ్ ఇది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కోసం చాలా ప్రివెంటివ్ ఉంది, బట్ యూ హ్యావ్ టు బీ సూపర్వైజ్డ్. అండ్ ఇది ఎక్సర్సైజ్ ముందు కొంచెం వర్కప్స్ చేసుకోండి. ఇది ఫస్ట్ ఈసీజీ, 2D కో, TMT. సపోజ్ మొత్తం టెస్ట్స్ నార్మల్ ఉన్నాయి, తర్వాత యూ కెన్ ప్రొసీడ్ ఫర్ ఎక్సర్సైజ్. అది మెయిన్. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి జాగ్రత్తగా చేయాలంటారా? ఇది అవసరం ఉంది. ఓకే, జిమ్కి వెళ్ళే వాళ్ళు ఏమైనా టెస్ట్లు చేయించుకొని వెళ్తే బెటర్? ఇది ఫస్ట్ టెస్ట్ చేయాలి. ఇఫ్ యు ఆర్ టోటలీ ఫిజికలీ ఫైన్, యువర్ హార్ట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫ్యామిలియల్ ఇష్యూస్, తర్వాత యూ కెన్ ప్రొసీడ్ ఫర్ ద జిమ్. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ దిస్. ఏ ఏజ్ నుంచి ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి? యాక్చువల్గా ఇఫ్ ఇది ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఇది ఫ్యామిలీలో ఫాదర్స్కి, మదర్కి ఆర్ ది బ్రదర్స్కి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది పేషెంట్స్లో ఇది బెస్ట్ ఎక్సర్సైజ్ ఇది TMT టెస్ట్. ఫస్ట్ ఒకటి బేస్ లైన్ ఈసీజీ, బేస్ లైన్ 2D కో చేయాలి. తర్వాత ఒకటి TMT టెస్ట్, ట్రెడ్మిల్ టెస్ట్ చెప్తాను, అది టెస్ట్ చేయాలి. అది జస్ట్ మోస్ట్లీ యూ క్యాన్ గెట్ ఇట్ డన్ ఎవ్రీ ఇయర్లీ ఆర్ 2 yearly. దట్స్ బెస్ట్ ఫర్ ద ఫిట్నెస్ షెడ్యూల్. మేల్స్ ఫిమేల్స్తో కంపేర్ చేసుకుంటే ఎవరిలో ఎక్కువ శాతం హార్ట్ అటాక్స్ వస్తున్నాయండి? యాక్చువల్లీ మేల్ పేషెంట్స్లో ప్రాబిలిటీ కొంచెం ఎక్కువగా ఉంది కంపేర్ టు ద ఫీమేల్ పేషెంట్. బికాజ్ ఇన్ ఫీమేల్స్ దేర్ ఆర్ సర్టన్ హార్మోన్స్, అది ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ చెప్తాను. అది హార్మోన్స్ అది చాలా ప్రొటెక్టివ్ ఉన్నాయి హార్ట్ అటాక్స్ కోసం. బట్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ మెనోపాజ్ లైక్ 45 to 50 years తర్వాత ఇది హార్మోన్ లెవెల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్స్, దెన్ ద రిస్క్ బికమ్స్ ఈక్వల్. జెనెటిక్ రీజన్స్, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే
ముందస్తుగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుంది? అది ఫ్యామిలీ హిస్టరీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఉంది. యాక్చువల్గా ఇన్ ది సౌత్ ఏషియన్ పేషెంట్స్ ఫ్యామిలీ హిస్టరీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఫ్యామిలీ హిస్టరీలో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కొరోనరీ ఆర్టరీ డిజీజ్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్ట్రోక్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్లిపిడిమియా. ఇది మొత్తం హై రిస్క్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది పేషెంట్స్కి స్పెషల్ ప్రికాషన్స్ ఫాలో చేయాలి. చాలామంది డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఈ డీజే సాంగ్స్ పర్టికులర్గా చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోతున్నారు. మల్టిపల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో దానికి ఏమైనా సౌండ్ ఏమైనా కారణం అవుతుందా? అది సౌండ్ కారణం కాదు, బట్ దేర్ మే బి సమ్ బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్. అది సిచ్యువేషన్ స్ట్రెస్ ఆర్ ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ, హైపర్ ఎక్సైట్మెంట్ తర్వాత కొంచెం ఎక్స్ప్లోడ్ అయింది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. బట్ దీస్ థింగ్స్ దే డోంట్ హ్యాపెన్ సడన్లీ. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇన్ ది బ్యాక్గ్రౌండ్లో. సో స్లోలీ హార్ట్ బ్లాకేజెస్ ఇది పెరిగేది. హార్ట్ అటాక్ వచ్చే ముందు ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయండి? సో దేర్ ఆర్ మల్టిపుల్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ అది చెస్ట్ పెయిన్ విల్ బి అసోసియేటెడ్ విత్ స్వెటింగ్. తర్వాత ఆయాసం వస్తుంది, ఇది చాలా వీక్నెస్ వస్తుంది, ఇది గిడినెస్, అది మొత్తం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. బట్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్ విచ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఈస్ ద చెస్ట్ పెయిన్, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్. అది టూ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సిమ్టమ్స్ కనిపించగానే వెంటనే వాళ్ళు ఏం చేయాలి? ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ సిమ్టమ్ కోసం యూ హ్యావ్ టు విజిట్ అ హాస్పిటల్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే దూరం ఉందనుకోండి, ఇమీడియట్గా ఏం చేయాలి? ఇమీడియట్గా ఒకటి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టాబ్లెట్ ఆస్పిరిన్ 150 mg టాబ్లెట్ ఇమ్మీడియట్గా తీసుకోవాలి. అది ద ఫస్ట్ ప్రికాషన్. బట్ ఇన్ మెజారిటీ 99% ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఆస్పిరిన్ అవైలబుల్ కాదు. సో బెస్ట్ ముందస్తుగా ఊహించలేరు కదా, ఆ టాబ్లెట్ మన దగ్గర పెట్టుకోవాలి, మనకు హార్ట్ అటాక్ వస్తుంది అలా సడన్గా ఏదన్నా జరిగితే, సడన్గా మీరన్న సిమ్టమ్స్ కనిపిస్తే ఇమీడియట్ సొల్యూషన్ ఏంటి? ఇమీడియట్ సొల్యూషన్ ఫస్ట్ రిలాక్స్. ఇఫ్ ఈకోస్ప్రిన్ అవైలబుల్ ఉంది, సింగిల్ టాబ్లెట్ ఈకోస్ప్రిన్ తీసుకోండి. తర్వాత నియరెస్ట్గా హాస్పిటల్కి వెళ్ళండి. ద ఫస్ట్ థింగ్, నెవర్ యూ షుడ్ నాట్ డ్రైవ్, లెట్ సమ్వన్ అదర్స్ డ్రైవ్ అండ్ బీ కామ్. గో టు అ హాస్పిటల్, గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్. ఇది హాస్పిటల్ స్టాఫ్ కూడా ఫస్ట్ ఈసీజీ, 2D ఈకో అండ్ ఒకటి టెస్ట్ చెప్తాను, బ్లడ్ టెస్ట్, ట్రాప్ టీ చేయాలి. ఎలాంటి హెల్త్ కండిషన్ ఉన్న వాళ్ళు ఇంకా మోర్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ ద బేసిక్ వర్కప్ చేయాలి. అది ఫస్ట్ ఈసీజీ ఎవ్రీ ఇయర్, 2D ఈకో ఎవ్రీ ఇయర్ అండ్ ఒకటి TMT టెస్ట్ ఎవ్రీ ఇయర్. ఇది రూటీన్. తర్వాత బ్లడ్ టెస్ట్ కూడా అవసరం ఉంది. అది టెస్ట్లో ఫస్ట్ లిపిడ్ ప్రొఫైల్, HbA1c షుగర్ కోసం అండ్ థైరాయిడ్ ప్రొఫైల్, అది 3 టెస్ట్ కూడా చేయాలి. సో యూఆర్ ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్ విల్ బి టేకన్ కేర్ ఆఫ్ విత్ దీస్ 6 టెస్ట్. రిమైనింగ్ 1% రిస్క్ ఉంది, దట్ విల్ బి ఆల్వేస్ దేర్ బికాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా, అది ఎక్కువగా ఉంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయా? ఇప్పుడు హార్ట్ అటాక్ రిస్క్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది with normal cholesterol as well as higher cholesterol, almost similar. But the probability of heart attack ఇది కొంచెం mildly elevated ఉంది. So if cholesterol is normal, it doesn't mean heart attack will not come. That is the thing. If cholesterol is high, it means heart attack will come. That is also not true. But you have to maintain a balance of exercise, diet and cholesterol to be in a healthy zone or safe zone. టెస్ట్లు చేయించుకోమంటున్నారు కదా, ఎన్నాళ్ళకు ఒకసారి చేయించుకోవాలండి ఇవి? జస్ట్ కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్, LDL, HDL అది గుడ్ కొలెస్ట్రాల్ ఉంది, LDL ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది అండ్ కొంచెం ఒకటి వన్ మోర్ ఫ్యాక్టర్ ఉంది, ట్రైగ్లిసరైడ్స్, అది కూడా చేయాలి. ఈ హై బీపీ ఉన్న వాళ్ళు కంటిన్యూగా మెడిసిన్స్ వాడాల్సిందేనా లైఫ్ లాంగ్? ఇది హై బ్లడ్ ప్రెషర్ ఫర్ అ ప్రొలాంగ్ పీరియడ్, ఇది కూడా ఒకటి రిస్క్ ఫ్యాక్టర్ ఉంది హార్ట్ అటాక్స్ కోసం. సో బ్లడ్ ప్రెషర్ షుడ్ బి అండర్ కంట్రోల్. ఐడియల్ బ్లడ్ ప్రెషర్ షుడ్ బి లైక్ 120/70. అది మెయింటైన్ చేయాలి కంటిన్యూస్గా. ఆ మెడిసిన్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి, దాని గురించి ఒకసారి క్లారిటీ. అది బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ దే ఆర్ డిపెండింగ్ అపాన్ ద బ్లడ్ ప్రెషర్ వేరియేషన్ ఇన్ ద పేషెంట్. సో మోస్ట్ ఆఫ్ ద మెడికేషన్స్ దే యాక్ట్ ఫర్ 24 hours or 12 hours. So based upon that,
the variation in blood pressure, you have to take the medication. So mostly like AC inhibitors, ARBs, they act for more than 24 hours. So adi medications పొద్దున్న తీసుకోవాలి. అది the mostly basic things. సో ఫుడ్ విషయానికి వస్తే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు, లైఫ్ స్టైల్ అంటే ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? లైఫ్ స్టైల్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ ఇది ఎక్సర్సైజ్ ఉంది. డైలీ అట్లీస్ట్ 15 to 20 minutes ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ మీన్స్ వాకింగ్, రన్నింగ్, జాగింగ్, ఇది జస్ట్ ఫిజికల్ యాక్టివిటీ. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ వీక్ అట్లీస్ట్ 150 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ డైట్లో జంక్ ఫుడ్స్, ఫ్రైడ్ ఐటమ్స్, రెడ్ మీట్స్, బేకరీ ఐటమ్స్ అది అవాయిడ్ చేయాలి. ది బెస్ట్ డైట్ అడ్వైస్ ఈజ్ గ్రీన్ వెజిటేబుల్స్, రెగ్యులర్ ఫ్రూట్స్ అండ్ హోమ్ బేస్డ్ ఫుడ్స్ అది తీసుకోవాలి. ఇది థింగ్. సెకండ్, ఫర్ స్ట్రెస్ రిలేటెడ్ థింగ్స్ కోసం మెడిటేషన్, యోగా, ప్రాణాయామం అది కూడా చేయాలి. అది బేసిక్. ముందుగా ప్రశాంతంగా ఉండాలి, అంతేనా? జస్ట్ ప్రశాంతంగా ఉండి చక్కటి ఆహారము చక్కగా ఉంటే, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకుంటే, అందరితో నవ్వుతూ ఉంటే ఎలాంటి జబ్బులు రావు. బెస్ట్ స్ట్రాటజీ. ఓకే, జెర్మంటెన్ హాస్పిటల్స్ వచ్చేసి అడ్వాన్స్డ్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ అండ్ రోబోటిక్ సర్జరీస్లో టాప్లో ఉంది. కార్డియాలజీకి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? జర్మన్టన్ హాస్పిటల్లో మొత్తం ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈసీజీ, 2D ఎకో, TFT, DSE, ట్రాన్స్ఎసోఫేజియల్ ఎకో. తర్వాత నా దగ్గర ఒకటి అడ్వాన్స్ క్యాత్ ల్యాబ్ కూడా ఉంది. క్యాత్ ల్యాబ్లో నేను యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ, స్పేస్ మేకర్స్, ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీ, స్ట్రక్చరల్ హార్ట్ డిజీజ్ ఇంటర్వెన్షన్, మొత్తం ఇంటర్వెన్షన్ చేస్తున్నాం. అదర్ దెన్ దాట్ వీఆర్ డూయింగ్ బ్రెయిన్ ఇంటర్వెన్షన్స్, గ్యాస్ట్రో ఇంటర్వెన్షన్స్ యాజ్ వెల్. సో ఇది పెరిఫెరల్ ఆర్టరియల్ డిజీజ్ కోసం, కొరోనరీ ఆర్టరీ డిజీజ్ కోసం, స్ట్రక్చరల్ హార్ట్ డిజీజ్ కోసం మొత్తం ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. 24 hours ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నాయి. 24/7 ఎమర్జెన్సీ స్టాఫ్ ఉంది అవైలబుల్. తర్వాత క్యాత్ ల్యాబ్ కూడా 24/7 అవైలబుల్ ఉంది. నేను అక్యూట్ ఎమర్జెన్సీస్ కోసం పెరికార్డియోసెంటసిస్, అక్యూట్ ప్రైమరీ యాంజియోప్లాస్టీస్, టెంపరీ పేస్ మేకర్స్, పర్మనెంట్ పేస్ మేకర్స్ అది కూడా 24/7 ఎమర్జెన్సీ బేసిస్లో కూడా చేస్తున్నాను. ఇంకోటి, బ్లాక్స్ వస్తే స్టంట్స్ వేస్తూ ఉంటారు కదా, అంటే ఎలాంటి టైంలో అది అవసరం పడుతుంది, అది వేయించుకోకుంటే ఏమవుతుంది? యాక్చువల్గా ద స్టెంట్ అండ్ బ్లాక్ ఇది కొంచెం చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి పాపులేషన్లో. సో ఇది ఇఫ్ ద బ్లాక్ ఈజ్ మోర్ దెన్ 70% దేర్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ ఎన్ స్టెంట్ ఇది జస్ట్ బ్లాక్ క్లియర్ కోసం చేస్తాం. సో ఇఫ్ 1 blood vessel హ్యాస్ అ బ్లాక్ or 2 vessels హ్యావ్ అ బ్లాక్ దెన్ స్టెంట్ అవసరం ఉంది. సపోజ్ ఇఫ్ ద పర్సన్ హ్యాస్ 3 blocks or the blocks కొంచెం చిన్న ఉన్నాయి less than 50%, దెన్ స్టెంట్ అవసరం లేదు. అది సిచ్యువేషన్లో బైపాస్ సర్జరీ చేస్తాము ఆర్ జస్ట్ మెడికల్ మేనేజ్మెంట్, డ్రగ్ థెరపీ కంటిన్యూ చేస్తాము. సో ఫర్ ఎవ్రీ పేషెంట్ హూ ఈజ్ అండర్ గోయింగ్ యాంజియోగ్రామ్ స్టెంట్ ఈజ్ నాట్ నీడెడ్. ఆ స్టెంట్స్ వేసాక ఇంకా మిగతా లైఫ్ హ్యాపీగా ఉండొచ్చా? ఈ స్టెంట్స్ తర్వాత కూడా కొంచెం ప్రికాషన్స్ కంటిన్యూ చేయాలి. స్టెంట్స్లో కూడా 1 to 2% బ్లాకింగ్ రిస్క్ ఉంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 to 10 years. సో దానికోసం రెగ్యులర్ మెడికేషన్స్ కంటిన్యూ చేయాలి. షుగర్ కంట్రోల్, డైలీ ఎక్సర్సైజ్, అది మల్టిపుల్ స్ట్రాటజీస్ ఉన్నాయి విచ్ వీ కెన్ ప్రివెంట్ ద హార్ట్ స్టెంట్ బ్లాకేజెస్. ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది మీలాంటి డాక్టర్స్ ఎలాంటి టైంలో చేస్తారు, అది ఎలాంటి వాళ్ళకు ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది? యాక్చువల్గా ఓపెన్ హార్ట్ సర్జరీ ఇది ఫర్ కాంప్లెక్స్ లీజన్స్ విచ్ ఆర్ నాట్ అడ్రెసబుల్ విత్ ద స్టెంట్స్. సపోజ్ పేషెంట్కి 3 రక్తనాళాలకి బ్లాక్స్ వచ్చింది ఆర్ మల్టిపుల్ డిఫ్యూజ్ వెసల్స్లో బ్లాక్స్ ఉన్నాయి ఆర్ స్టెంట్ రిజల్ట్స్ విల్ నాట్ బి గుడ్. అది సిచ్యుయేషన్స్లో నేను బైపాస్ సర్జరీ కోసం పంపించేస్తాము. సో బైపాస్ సర్జరీ కూడా ఒకటి బెస్ట్ ఆప్షన్ ఉంది ఫర్ కాంప్లెక్స్ లీజన్, ఫర్ మల్టిపుల్ లీజన్స్. డిపెండింగ్ అపాన్ ద హార్ట్ పంపింగ్, పేషెంట్ ప్రొఫైల్, పేషెంట్ ఫ్రాలిటీ, వీ హ్యావ్ టు డిసైడ్ when to do and how to do, which approach to take. There are multiple bypass surgery lo kuda multiple options unnai, minimal access surgery, major surgery. So based upon that adi CT surgeon decision undi. హై బీపీతో టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? బీపీ కంట్రోల్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కార్నర్ స్టోన్ ఉంది ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ కోసం. సో బీపీ కంటిన్యూస్గా రెగ్యులర్ మానిటర్ చేయాలి అట్లీస్ట్ వన్స్ అ డే. సో ఫర్ ఎవ్రీ బ్లడ్ ప్రెషర్ పేషెంట్ దే షుడ్ కీప్ అ బీపీ machine. They should monitor blood pressure at home in the morning, and based upon that they can titrate the tablets. And physical exercise they have to continue at least 20 to 25 minutes a day, 150 minutes a week. Salt intake it should be reduced, like less than 3 grams they can take in a day. And outside food, junk food, fried items, bakery items, ghee స్పెషల్గా అది కూడా కొంచెం ఎక్కువగా తీసుకోవాలి.
ఆయిల్, సాల్ట్, గీ, జంక్ ఫుడ్, బేకరీ ఈవెన్ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ ఇవన్నీ అవాయిడ్ తగ్గించి చేయాలి. కంటిన్యూగా వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, And regular మనకి ఏది meditations. అవసరమో అలా అంతే ఆహారం లిమిటెడ్గా తీసుకోవడం. సింపుల్గా చెప్పాలంటే ఎంత పని చేస్తే అంత తింటే మంచిది. అండ్ ప్లస్ మెడిటేషన్, యోగా, ప్రాణాయామం అది కూడా మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోవాలి. రెస్ట్. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీలాంటి డాక్టర్స్ దగ్గరికి రావాలి. సరే సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. Germanten Hospital pioneers in world-class orthopedic cardiology and multi-speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad.